హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం రోజువారీ జీవితంలో చాలా ఎక్కువగా ఉపయోగించే కొన్ని ఇంపార్టెంట్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్ సెంటెన్స్తో నేర్చుకోబోతున్నాం. సో ఈ వీడియో చూసిన తర్వాత మీ డైలీ స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ఈజీ అవుతుంది. అయితే రండి క్లాస్లోకి వెళ్దాం. గుచ్చుకోవడం అంటే ప్రిక్ట్. నాకు ముళ్ళు గుచ్చుకుంది అంటుంటాం కదా. ఎ థార్న్ ప్రిక్డ్ మీ. A thorn pricked me. THORN, థార్న్ అంటే ముళ్ళు. బాడీ పార్ట్ చెప్పకుండా ముళ్ళు గుచ్చుకుందని చెప్తున్నాం కాబట్టి ఏ థార్న్ ప్రిక్డ్ మీ అన్నాం. అదే నా కాలికి ముళ్ళు గుచ్చుకుంది అని చెప్తే ఏ థార్న్ ప్రిక్డ్ మై ఫుట్. ఏ థార్న్ ప్రిక్డ్ మై ఫుట్. నెక్స్ట్ వన్, నిలదీసి అడగడం అంటే కన్ఫ్రంట్. ఆమె అతన్ని ఎందుకిలా చేశావని నిలదీసింది. షీ కన్ఫ్రంటెడ్ హిమ్ వై హీ డిడ్ లైక్ దిస్. షీ కన్ఫ్రంటెడ్ హిమ్ వై హీ డిడ్ లైక్ దిస్. కన్ఫ్రంటెడ్ అంటే V2 V3 కూడా. ఇప్పుడు అతన్ని నిలదీయకు. డోంట్ కన్ఫ్రంట్ హిమ్ నౌ. డోంట్ కన్ఫ్రంట్ హిమ్ నౌ. ఇప్పుడు మీ క్వశ్చన్, నేను అతన్ని నిలదీశాను. సో దీని ఇంగ్లీష్ ఎలా చెప్పాలి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వన్, బెణకడం అంటే స్ప్రెయిన్. నా కాలు బెణికింది. ఐ స్ప్రెయిన్డ్ మై యాంకిల్. ఐ స్ప్రెయిన్డ్ మై యాంకిల్. యాంకిల్ అంటే చీలమండ, పాదం పైనుండే జాయింట్. ఆడుతుంటే నా కాలు బెణికింది. ఐ స్ప్రెయిన్డ్ మై యాంకిల్ వైల్ ప్లేయింగ్. ఐ స్ప్రెయిన్డ్ మై యాంకిల్ వైల్ ప్లేయింగ్. ఇప్పుడు మీ క్వశ్చన్, అతని చేయి బెణికింది. సో దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియచేయండి. నెక్స్ట్ వన్, విరిగిపోయింది అంటుంటాం కదా. బ్రోక్, ఈజ్ బ్రోకెన్, స్నాప్డ్. బ్రోక్, ఈజ్ బ్రోకెన్, స్నాప్డ్ అంటే వీటిని సందర్భాన్ని బట్టి వాడతారు. అవి ఎలాగో చూద్దాం. పెన్సిల్ విరిగిపోయింది. ద పెన్సిల్ బ్రోక్. లేదా దీన్ని ఇలా కూడా చెప్పచ్చు, ద పెన్సిల్ ఈజ్ బ్రోకెన్. ద పెన్సిల్ ఈజ్ బ్రోకెన్. ఈజ్ బ్రోకెన్ అంటే అది విరిగిపోయిన స్థితిలో ఉంది అని అర్థం. కుర్చీ విరిగిపోయింది. ద చైర్ బ్రోక్. లేదా ద చైర్ ఈజ్ బ్రోకెన్. అర్థమవుతుంది కదా. నా కాలు విరిగింది. ఐ బ్రోక్ మై లెగ్. ఇది జనరల్గా మాట్లాడేది సింపుల్ ఇంగ్లీష్. కానీ ఇక్కడ మై లెగ్ ఈజ్ బ్రోకెన్ అనకూడదు, గుర్తుపెట్టుకోండి. అదే అతని కాలు విరిగిపోయింది అని చెప్పాలంటే హీ బ్రోక్ హిజ్ లెగ్. హీ బ్రోక్ హిజ్ లెగ్. చూడండి, ఇక్కడ హీ బ్రోక్ హిజ్ లెగ్ ఇలా అంటున్నాం కదా, దీని అర్థం అతను విరగ్గొట్టుకున్నాడు అని కాదు, విరిగిపోయింది అని అర్థం. అలాగే ఇలా కూడా చెప్పచ్చు, ఒక్కసారిగా 2 ముక్కలయ్యేలా విరిగితే, సపోజ్ పొడవాటివి ఏవైనా సరే, అంటే కర్ర, పెన్సిల్ ఇలాంటివి. ద పెన్సిల్ స్నాప్డ్ అంటే పెన్సిల్ విరిగిపోయింది. కొమ్మ విరిగింది అంటే ద బ్రాంచ్ స్నాప్డ్. ద బ్రాంచ్ స్నాప్డ్. మరి కర్ర విరిగింది అంటే దీన్ని మీరే చెప్పాలి. సో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ వన్, పీకడం. పీకుతారు కదా. సో దీని ఇంగ్లీష్లో ప్లక్, పుల్ అవుట్, అప్రూట్ ఇలా చెప్తారు. వీటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. పువ్వులు కోయద్దు. డోంట్ ప్లక్ ద ఫ్లవర్స్. డోంట్ ప్లక్ ద ఫ్లవర్స్. ప్లక్ అంటే కోయడం లేదా పీకడం. కలుపు మొక్కలు పీకేయి. సో కలుపు మొక్కలు పీకుతూ ఉంటారు కదా. అప్రూట్ ద వీడ్స్. అప్రూట్ ద వీడ్స్. వీడ్స్ అంటే కలుపు మొక్కలు. నేను నా పన్ను పీకేశాను. సో ఊగుతూ ఉంటే దాన్ని పీకుతారు కదా. I
పుల్డ్ అవుట్ మై టూత్. ఐ పుల్డ్ అవుట్ మై టూత్. టూత్ అంటే పన్ను, టీత్ అంటే పళ్ళు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చింపడం అంటే టేర్. V2 టోర్, TORE. V3 టాన్, TORN, టాన్. బ్యాగ్ చిరిగిపోయింది. ద బ్యాగ్ గాట్ టాన్, ద బ్యాగ్ గాట్ టాన్. పుస్తకం చిరిగిపోయింది. ద బుక్ ఈజ్ టాన్, ద బుక్ ఈజ్ టాన్. అంటే ప్రస్తుతం దాని కండిషన్ చిరిగిపోయిన స్థితిలో ఉంది అని. అదే అతను పుస్తకం చింపేశాడు అంటే హీ టోర్ ద బుక్, హీ టోర్ ద బుక్. సో గైస్, ఇదండి ఈరోజు క్లాసు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కావాల్సిన వాళ్ళకి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.